సుధాకర్ గారు మీరు చెప్పండి, సైకిల్ ఎందుకు తప్పుతున్నారు? బేసిక్గా ఏంటంటే హెల్త్ ప్రొటెక్షన్ కోసం. ఓకే. ఒక ఏజ్ దాటిన తర్వాత మనకి బీపీ షుగర్లు ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ ట్యాబ్లెట్ సైకిల్ మీద చేస్తాను. ఓకే. రెండోది పర్సనల్గా కూడా నాకు 2006లో నాకు హై ట్రైగ్లిసరైడ్స్ ఉండేది. ట్రెడ్మిల్ మీద 3 minutes మ్యాక్సిమం చేశాను. ఓకే. సో అప్పటి నుంచి రన్నింగ్ అవన్నీ యాక్టివిటీస్ తీసుకున్న తర్వాత మోకాలు ప్రాబ్లం. సో ఆ తర్వాత ఏంటంటే నేను సైక్లింగ్ స్విచ్ ఓవర్ అయ్యాను 2017 నుంచి కంటిన్యూస్. సో అప్పటి నుంచి అంతకుముందు ఎక్సర్సైజ్ వల్ల బెనిఫిట్ దొరికింది నాకు. 2016లో లాస్ట్ బీపీ ట్యాబ్లెట్, 2005 నుంచి 2016 వరకు 11 years బీపీ ట్యాబ్లెట్స్ వాడాను. 2016 లాస్ట్ బీపీ ట్యాబ్లెట్. మీరు ఏ టైంలో అయినా చూడండి, నా బీపీ ఇట్ నాట్ మోర్ దాన్ 75/150. ఎంత స్ట్రెస్ ఉన్నా, వర్క్లో ఉన్నా మ్యాక్సిమం 120. వర్క్ ఏం చేస్తారు మీరు? నేను రచన అని అది యూరోపియన్ కంపెనీ, బేసికల్గా పవర్ ప్లాంట్లో వర్క్ చేస్తాను. అంటే దాన్ని మేనేజ్మెంట్ సైడ్ వర్క్ చేస్తాను. ఓకే. ఓకే. వెరీ నైస్ అండి. యాక్చువల్ 2006లో చెప్పాలంటే నాకు 12 ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేశాను డాక్టర్. హాఫ్ ట్యాబ్లెట్ ఉంటాయి, అది కూడా ట్రైగ్లిసరైడ్స్ జెనెటిక్ ఇష్యూ. అదర్వైజ్ అందుకని నేను సైక్లింగ్ వదిలితే నా హెల్త్ బాధ అనేది 100% షూర్. పిల్లలు ఎంతమంది సార్? పిల్లలు 2 పిల్లలండి. మా బాబు బాల్టిమోర్లో ఉంటాడు, యూఎస్లో. మా అమ్మాయి బీబీఏ లా చేసి తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో మాస్టర్ చేసి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను. ఏజ్ యువర్? నేనండి 61.5 years నా. ఓ, చాలా ఇంకా కనిపిస్తున్నారు కదమ్మా. సుధాకర్ గారు, మేము రెడ్ హిల్స్ నుంచి తాంబరం వైపు వస్తుండగా బైపాస్ రోడ్డు సుధాకర్ గారు మాకు పరిచయం అయ్యారు. యాక్చువల్గా మేము అడిగామన్నమాట. అందులో మీరు హైదరాబాద్ అని అడిగిన తర్వాత ఈ స్టార్టెడ్ తెలుగులో మాట్లాడటం మొదలెట్టారు. చాలా సంతోషం సుధాకర్ గారు కలవటం. ఉన్నారు కదా సుధాకర్ గారి టెస్టిమనీ. అది కూడా కలుద్దామండి మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చినప్పుడు 6 months తర్వాత